తాగలేదు. ఆ పార్టీ 3 రోజుల తర్వాత కడుపు నొప్పి అన్నారు. హాస్పిటల్కి వెళ్ళామా, ఆ సార్ చూడమని చూడలేదు, ట్రీట్మెంట్ చేయదు, మాత్ర తిని ఏంటి అన్నాడు. ఆ తర్వాత అనంతపురం కన్నా బళ్ళారి కన్నా రాసిస్తున్నారు. నేను మా అత్తమ్మకి వచ్చి చూస్తున్నాను, డబ్బులు లేవమ్మా, మీ మామ తీసుకున్నది ఆటలు డబ్బులు అయ్యి చూద్దాం, ఈ పొద్దున చూసి అక్కడ నచ్చేసరికి పోదామే అన్నది. ఆ పార్టీ ఆర్ఎంపీ అయినా వైద్యం చేయలేదా? ఏమి మందులు కానీ చేయబట్టుకుందని ఏమి చూడలేదు. చూసే కదా. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ అవేర్నెస్ ఉండండి. మీరు ఏ వైద్యం వరకు మీరు లిమిట్ చేయాలి, ఆ పరిధి దాటి ఇవ్వకూడదు అనే దాన్ని లిమిట్ చేయాలి. థ్యాంక్ యూ. చేయొచ్చు ఆర్ఎంపీలు డూస్ డు నాట్స్. సర్టిఫికేట్ నెంబర్ ఉండాలి. ఒకటి ప్రథమ చికిత్సా కేంద్రము, ప్రథమ చికిత్స అందించే వాళ్ళు ఎవరు, వాళ్ళ పేరు ఉండాలి. తర్వాత సర్టిఫికేట్ నెంబర్ ఉండాలి. ఆ సర్టిఫికేట్ మీరు ఎక్కడైతే ఫస్ట్ ఎయిడ్ అని పెట్టారో అక్కడ పెట్టుకోవాలి. సర్టిఫికేట్ని టైం మెయింటైన్ చేయండి, దాన్ని తీసుకుంటారు, అది మీరు అది. తర్వాత ప్రథమ చికిత్స గాయాలను కట్టుబట్టుట, వ్యాధులు రాకుండా సలహాలు సూచనలు, చికిత్సకు వెళ్ళవలసిన ప్రభుత్వ ఆసుపత్రిని చెప్పటం. అంటే వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చి మీకు దీనికి ఇక్కడ వైద్యం జరుగుతుంది, అక్కడికి వెళ్ళండి, గవర్నమెంట్ హాస్పిటల్కి రెఫర్ చేయడం. నిషేధించబడినవి ఎలాంటి ద్రావణాలు, సూది మందులు ఇవ్వకూడదు, ప్రసవాలు అబార్షన్లు చేయకూడదు, ఎటువంటి ఆపరేషన్లు చేయకూడదు, అత్యవసర సేవలు ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇవ్వకూడదు, అడ్మిషన్లు ఉండకూడదు, స్టెరాయిడ్స్, మత్తు మందులు, యాంటీబయాటిక్లు ఇవ్వకూడదు. తర్వాత ఎలాంటి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయకూడదు, ల్యాబ్ అవి మీకు పర్మిషన్ లేదు. ఫిర్యాదులు ఉన్నతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అనిల్పురం గారికి ఫోన్ చేయాలి. ఏమన్నా ఉంటే చెప్పాల్సింది ఈ సైడ్ నుంచి ఇది డిస్ప్లే చేయాలి. సర్క్యులర్ కూడా మాత్రమే ఇవ్వాలి. దాన్ని దాటి ఆ పరిమితిని దాటి ఇచ్చి ఏమైనా జరిగిందంటే మెస్లెస్గా యాక్షన్ తీసుకోబడతాయి. నేను ఫస్ట్ మీకు చెప్పాను, వాళ్ళకి ప్రాథమిక వైద్యము ప్రథమ చికిత్స ఇస్తున్నందుకు మీ అందరిని అభినందిస్తా ఉన్నాను. కానీ పరిధి దాటి ఇచ్చి పేషెంట్కి కానీ ఎలాంటి గ్రీవెన్సెస్ జరిగినా దానికి తగిన చర్యలు ప్రైవేట్ హాస్పిటల్ యాక్ట్ ప్రకారం చర్యలు ఉంటాయి. దానికి కూడా మీరు ఆలోచించుకొని వైద్యం చేయాలి. పూజారి విజయ్ కుమార్ ఆయన ఆర్ఎంపీ వైద్య సేవలు వికటించడం వల్ల చనిపోయారు అనేది పత్రికా సోదరుల అందరూ ప్రెస్లో, పేపర్లో, న్యూస్లో చూడటం జరిగింది. దాని మీద ఎంక్వైరీ కని వచ్చాము. నాకు వైద్యం చేసిన ఆయన అయితే ఆర్ఎంపీ ఆయన లేరు, ఆయన ఏదో హైదరాబాద్లో పని ఉండిపోయారంట, రేపు రాత్రికి వస్తాం మేడం అన్నారు. తర్వాత పూజారి విజయ్ కుమార్ వాళ్ళ భార్యని, వాళ్ళ అమ్మని పిలిచాము, మాట్లాడాము. తర్వాత మన కౌన్సిలర్, మాజీ కౌన్సిలరు ఉన్నారు, మేడం కూడా వచ్చిన్నారు. వాళ్ళని పిలిచి ఎంక్వైరీ చేయటం జరిగింది. వాళ్ళు చెప్పడం ఏంటంటే ఆ పూజారి విజయ్ కుమార్ వాళ్ళ నాన్నగారు సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారంట. ఆ బాధతో ఆయన 3 రోజుల నుంచి కంటిన్యూగా ఆల్కహాల్ తీసుకున్నాడంట. వితౌట్, వాళ్ళ భార్య చెప్తుంది, ఏమి ఆహారం తీసుకోకుండా ఈ మందు కంటిన్యూగా తాగుతూనే ఉన్నారు. తాగేసినప్పుడు తీసుకుని పోయాము ఆర్ఎంపీ ఆయన దగ్గరికి. నేను చూడను, ఈయన తాగేస్తున్నాడు, పెద్ద హాస్పిటల్కి తీసుకుపోమని చెప్పారమ్మా. పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళాను నేను. ఆ రోజు తీసుకెళ్ళటానికి కావాలా, ఇంటికి వచ్చి మళ్ళీ తీసుకొని వెళ్ళేసరికి చనిపోయారని చెప్పారు హాస్పిటల్లో అని ఆయన భార్య చెప్పటం జరిగింది. ఇప్పుడు ఆమె రిటర్న్గా కూడా రాసి ఇచ్చింది. మరి ఇంకా కారణం ఏంటనేది సిహెచ్సికి వెళ్ళారు కదా, అక్కడ వెళ్ళి ఆ డాక్టర్తో ఎంక్వైరీ చేస్తారు. ప్రాథమిక ట్రీట్మెంట్ మాత్రమే వాళ్ళు చేయాలి. ఏమంటే కట్టు పెట్టడము, ఓఆర్ఎస్ ప్యాకెట్ ఇవ్వటము, పారాసిటమాల్, అంతేగాని అంతకుమించి వైద్యం చేయటానికి లేదు. ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అనేది మాత్రమే పెట్టాలి. అంతకుమించి ఏ వైద్యం చేయటానికి గవర్నమెంట్ పరంగా
పర్మిషన్స్ ఉండవు అని వాళ్ళకి చెప్పడం జరిగింది. ఒక్కొక్క డివిజన్ వైజ్ ఆర్ఎంపీలు పిలుచుకొని మీటింగ్ పెడుతున్నాము. పోయిన నెల కళ్యాణదుర్గంలో పెట్టాము, అందరు ఆర్ఎంపీలకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం జరిగింది. ఈరోజు కూడా రాయదుర్గంలో అందరినీ పిలిచాను. వాళ్ళకి ప్రైమరీ ట్రీట్మెంట్ వరకే ఇవ్వాలి, లేకుండా ఆ ప్రైమరీ ట్రీట్మెంట్ అనేది అంటే ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ దాటి వాళ్ళు వైద్యం చేస్తే వాళ్ళకి మీద యాక్షన్ తీసుకోవటం జరుగుతుంది, వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం జరుగుతుందని క్లియర్గా స్పష్టంగా నేను చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు కూడా వాళ్ళకి మీటింగ్ పెట్టుకొని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వెళ్తాను. మేడం 2 సార్లు టౌన్లో ఇన్స్పెక్షన్ చేశారు, ఆర్ఎంపీలకు సంబంధించినటువంటి క్లినిక్లు నోటీసులు కూడా సర్వ్ చేశారు, ఇంకోసారి సీజ్ చేశారు కొన్ని. మీరు సీజ్ చేసిన మరుసటి రోజు 2 రోజులకే క్లినిక్లన్నీ ఓపెన్ అయినాయి, ప్రైవేటు ఆర్ఎంపీ క్లినిక్లన్నీ కూడా. ఏం లేదండి, సీజ్ చేస్తాం, మేమేం పర్మిషన్ కూడా ఇవ్వలేదు. నేను మళ్ళీ చూస్తాం, మీరు చెప్పారు కదా, ఇప్పుడు చూస్తాను ఏ ఓపెన్ చేశారు వచ్చాను. నేనైతే పర్మిషన్ ఇవ్వలేదు, సీజ్ చేసిన వాళ్ళకి ఎవరికి మళ్ళీ నేను పర్మిషన్ అంటే ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు డైరెక్ట్ గా డిఎంహెచ్ఓకి మేము 50,000 లంచం ఇచ్చామని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు. లేదండి, మీరు ఏ విధమైన ఎంక్వైరీ అయినా చేయండి, ఎక్కడ అలాంటిది జరగదు, తప్పకుండా చర్యలు తీసుకోవటం జరుగుతుంది. నాకు తెలిసి డిఎంహెచ్ఓగా నేనే చాలా సీజ్ చేశాను. నేను ఆర్ఎంపీ వైద్యం వికటించి అని రాశాం కదా, పత్రికల్లో వచ్చింది. పత్రికల్లో ఇప్పుడు రాసిన వార్తలు తప్పంటారా, ఇప్పుడు ఎంక్వైరీ తప్పంటారా? అంటే ఎవరైతే సఫర్ అయినారో విక్టిము, ఆయన చనిపోయిన ఆయన భార్య తల్లి ఏం చెప్తారో వాళ్ళే దగ్గరుండి వైద్యం చేయించారు కాబట్టి వాళ్ళు చెప్పిన దాన్ని మనం పరిగణలోకి తీసుకుంటాం అనమాట. వాళ్ళ దాని మీదనే ఎంక్వైరీ, తర్వాత ఆయన్ని కూడా ఎంక్వైరీ చేస్తాను. ఆయన లేరు, అవైలబుల్ అవ్వలేదు, 2 డేస్లో వస్తారంట. అంటే వాస్తవాలు వెలికి తీసే ప్రయత్నం అంతా చేయరను. ఎంక్వైరీ అదే కదండి, ఎంక్వైరీ చేస్తాను. ప్రిస్క్రిప్షన్స్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, వాట్ ఎవర్ ఇట్ జరిగింది అది వేరే, కానీ ఆరిజినల్ ఏముందో దాన్ని కాజునైతే మేము ఎంక్వైరీ చేస్తాం.